ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవంతి అనే మహిళ మృతి చెందడంలో అల్లు అర్జున్ స్పందించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామంటూ ఒక వీడియో విడుదల చేశారు. 20 ఏళ్లుగా ఆనవాయితీగా థియేటర్కు వెళ్లి అభిమానులతో సినిమా చూస్తున్నానని, ఇన్నేళ్లలో ఎప్పుడు ఏమీ జరగలేదని, అనూహ్యంగా ఇప్పుడు జరిగిన ఘటన తమను తలచివేసిందని అందులో పేర్కొన్నారు. రేవతి మరణ వార్త తెలియగానే తామంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయ్యామని చెప్పారు. రేవతి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి. మేమేం చేసినా, ఎంత మాట్లాడినా ఆ లోటు పూరించలేనిది అని ఆవేదన వెలిబుచ్చారు. మీకు మేమున్నాం, మా వైపు నుంచి మీకు ఏ సాయం కావాలన్నా మా శక్తి మేరకు చేస్తాం. నా తరపు నుంచి 25 లక్షలు వారి భవిష్యత్తు కోసం ఇవ్వాలనుకుంటున్నాను. ఈ డబ్బుతో సంబంధం లేకుండా వైద్య ఖర్చులు కూడా భరిస్తా. ఆ కుటుంబం బాధ్యత నాది అని భరోసా ఇచ్చారు. నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడకి ఆ తొక్కిసలాటలో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. ఆ తెలియగానే మేము సుకుమార్ గారు మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాం. ఎందుకంటే అసలు ఇట్స్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తాం అనేది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు జరగలేదు, సడన్గా ఇది జరిగేసరికి మేమందరం కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం. డ్రగ్స్, సైబర్ నేరాల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, 6 నెలల్లోనే నిందితులకు శిక్ష పడేలా ఏర్పాట్లు. విద్యా సంస్థలో డ్రగ్స్ దొరికితే యాజమాన్యందే బాధ్యత. పీఈటీల లాగా డ్రగ్స్ గుర్తించే వారిని నియమించాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకే, నేరగాళ్లకు కాదు. హోంగార్డుల రోజువారీ వేతనం 1000కి పెంపు. ప్రమాదంలో చనిపోతే కుటుంబానికి 5 లక్షలు. ట్రాన్స్జెండర్లకి ఇందిరమ్మ ఇల్లులు. 200 మందితో ఎన్టీఆర్ఎఫ్ వాహనాల ప్రారంభం. ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ట్రాన్స్జెండర్లు అడుక్కునే వాళ్ళని నేను చూసిన. సమాజము వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వాళ్ళ పట్ల మానవీయ కోణంలో ప్రభుత్వాలు ఆలోచించకపోవడం వల్ల విధి లేని పరిస్థితుల్లో సమాజ నిర్లక్ష్యానికి గురైన ట్రాన్స్జెండర్లు అడుక్కునే వృత్తిని వాళ్ళు చేపడుతున్నారు. అందుకే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాళ్ళు ఉంటున్నారు. కాకపోతే వాళ్ళకు ఒక షార్ప్ సెన్స్ ఉంది. ఎప్పుడు సిగ్నల్ మారుతుంది, ఎప్పుడు ట్రాఫిక్ ముందుకెళ్తుంది, ఎప్పుడు ట్రాఫిక్ ఆగుతుందో శిక్షణ పొందిన వాళ్ళకంటే కూడా వాళ్ళు వేగంగా గుర్తుపడుతుంటారు. అందుకే నేను డీజీపీ, అదేవిధంగా అనితా రామచంద్రన్ గారికి, అదేవిధంగా హైదరాబాద్ కమిషనర్ చెప్పిన వాళ్ళని ట్రాఫిక్ అసిస్టెంట్స్గా పోలీస్ డిపార్ట్మెంట్లో తీసుకొని వాళ్ళ చేతనే ట్రాఫిక్ను నియంత్రించండి. నెలవారీగా వాళ్ళకి జీత భత్యాలు ఇస్తే వాళ్ళు ఆత్మ గౌరవంతో బ్రతకడమే కాకుండా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ ట్రాన్స్జెండర్స్ ఉపయోగపడతారని ఈరోజు సమాజ నిర్లక్ష్యానికి గురైన ట్రాన్స్జెండర్స్ని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈరోజు 47 మందినో 50 మందినో నియామక పత్రాలు ఇచ్చారు. భవిష్యత్తులో ఇంకా వాళ్ళకి అవకాశాలు పెంచుతాం, వాళ్ళకి శిక్షణ ఇస్తాం, వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తుని ఇస్తాం. ప్రభుత్వం కట్టే ఇందిరమ్మ ఇండ్లు, ఇప్పుడు అందుబాటులో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ట్రాన్స్జెండర్స్కి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పోదు. వాళ్ళందరినీ నేను సమాజం, మీ కుటుంబం మీ పట్ల వ్యవహరిస్తున్న తీరుకు మీరు బాధపడవలసిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఈ అవకాశాలను మీరు ఉపయోగించుకోండి. మీరు దరఖాస్తులు పెట్టుకోండి, క్రమశిక్షణతో మెలగండి. ఈ ప్రభుత్వం ఏ బాధ్యత మీకు అప్పచెప్తుందో బాధ్యతాయుతంగా వ్యవహరించండి. తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి నేను ఈరోజు ట్రాన్స్జెండర్ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను. ఆ విగ్రహం తెలంగాణ తల్లిదా, కాంగ్రెస్ తల్లిదా? సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వ నిర్ణయాలు మారాలా? ఆ విగ్రహం నమూనా తెలంగాణ తల్లిదా, కాంగ్రెస్ తల్లిదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహం అంటే రేవంత్ రెడ్డి ఇంట్లో కార్యక్రమం కాదన్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తమకు ఆహ్వానం అందటం ముఖ్యం కాదని, తెలంగాణ తల్లి రూపమే తమకు ముఖ్యమన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన భారతమాత రూపాన్ని వాజ్పేయి మార్చలేదని గుర్తు చేశారు. తెలంగాణ తల్లి అనేది తెలంగాణ ప్రజల ఆలోచనలకు, ఆశయాలకు, తెలంగాణ ప్రజల ఆవేదనకు, ఆర్తికి అన్నిటికీ ప్రతిరూపంగా ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఒక్కరుగా నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ పౌర సమాజంలోని పెద్దలు
ఇక్కడ ఉండే కవులు, కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలు, శిల్పులు అందరి ఆలోచనల సమాహారంగా అందరితో చర్చించిన తదుపరి చివరికి 2007వ సంవత్సరంలో ఆనాటి అప్పటి నిర్బంధాల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధించే ప్రయత్నం చేసిన వేల మంది మధ్యన ఒక దేవతను ఊరేగించినట్టుగా ఊరేగించి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించిన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి కేసీఆర్ గారికి ఇవాళ ఎవరో వచ్చి ఆహ్వానించడం, ఎవరో వచ్చి చెప్పడం పెద్ద ఇష్యూ కాదు. ఒకటి. రెండవది, రేవంత్ రెడ్డి గారు ప్రతిష్ఠిస్తున్నది తెలంగాణ తల్లా లేకపోతే కాంగ్రెస్ తల్లా ఎవరు అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ తల్లికి రూపము ఇష్టం వచ్చినట్టు మార్చి ఇవాళ ముఖ్యమంత్రి పదవి అంటే అదేదో పిచ్చోడి చేతిలో రాయిలాగా, ఆయన సొంత ఇంట్లో ఏదో కార్యక్రమంలాగా ముఖ్యమంత్రి గారు అసలు కనీసం తెలంగాణ సమాజం ముందు తెలంగాణ తల్లి రూపం ఎందుకు మారుస్తున్నారు, మార్చవలసిన అవసరమే ఉంది అంటే ఇక ప్రభుత్వాలను మారిన ప్రతిసారి లోగోలు మారాలి, ప్రభుత్వాలు మారిన ప్రతిసారి నెంబర్ ప్లేట్లు మారాలి, విగ్రహాలు మారాలి, అన్నీ మారాలా? హద్దు మీరితే లోపలేయండి. పోలీస్ స్టేషన్కి వచ్చి డాపు దర్పం ప్రదర్శిస్తే సహించాల్సిన పని లేదు. నేరగాళ్లు ఎవరైనా హోదా ఉండదు, ప్రోటోకాల్ వర్తించదు. వారి విషయంలో పోలీసులు కఠినంగానే వ్యవహరించాలి. పోలీసుల వ్యవహారం అంత పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చే విధంగా, విమర్శల్ని ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వంలో మీకు స్వేచ్ఛ ఉంటుంది. ఈ స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే కాదు, ప్రజలకు అందుబాటులో ఉండి బాధితులను ఆదుకునే విధంగా ఈ స్వేచ్ఛ మీకు ఉంటుంది. నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించండి. కొంతమంది డాపు దర్పం ప్రదర్శించడానికి పోలీస్ స్టేషన్లకు వచ్చి హడావిడియో చేస్తే చక్కగా తీసి బొక్కలేయండి అని నేను చెప్పదలుచుకున్నాను.